మనమైతే కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ దగ్గర నుంచి ఇగో తెల్లాపూర్ రోడ్లో ఉన్నాం బ్రో. ఇగో తెల్లాపూర్ సర్కిల్ అయితే వచ్చింది, చూస్తున్నారు కదా మన ఇండియన్ ఫ్లాగ్. జై హింద్. రైట్ సైడ్ పోతే తెల్లాపూర్ విలేజ్ బ్రో. రైట్ తీసుకొని కొంచెం దూరం పోయినాక లెఫ్ట్ తీసుకుంటే అట్లా శంకర్పల్లి రోడ్లో కలుస్తాము. ఇంకా వేరే చిన్న చిన్నవి కూడా ఉన్నాయి, నాకు గుర్తొస్తలే. ఉస్మాన్ సాగర్ అంటారు కదా. ఓ మై గాడ్, ఇన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి బ్రో. ఇక్కడ గద్దర్ గారి స్టాచ్యూ ఉంటుంది, అగో తెలంగాణ జాతిపిత గద్దర్. ఇక్కడ ఇంకో స్టాచ్యూ కూడా ఉన్నది బ్రో, ఎవరు నాకు తెలియదు. శివాజీ మహారాజ్ ఉన్నారు ఇక్కడ. మీరే కామెంట్ చేయండి. తెల్లాపూర్ రోడ్లో ఉన్నాం మనం. తెల్లాపూర్ నుంచి నల్లగండ్ల పోయే రోడ్లో అవుతున్నాము. ఏడిపోతున్నాం అంటే లింగంపల్లిలో ఈరోజు బోనాలు, అది మ్యాటర్. ఇక్కడ అంబేద్కర్ గారు అది సంగతి. మనం ఎంఐజీ నుంచి పోదాం బ్రో. ఎంఐజీ నుంచి పోదామా నల్లగండ్ల ఫ్లైఓవర్ ఎక్కుదామా? నల్లగండ్ల ఫ్లైఓవర్ ఎక్కుదాం. ఇగో ఈడ ఆంజనేయ స్వామి, శ్రీ అభయ ఆంజనేయ స్వామి సాహిత అర్ధనారీశ్వర స్వామి దేవస్థానం తెల్లాపూర్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లా సాయిబాబా గుడి ఉంటుంది బ్రో. ఇగో ఈడ కనిపిస్తుంది కదా. మేము చిన్న ఉన్నప్పుడు వస్తుండే ఒక సైకిల్ మీద, మా ఫ్రెండ్స్ 2-3 వస్తుండే. అంటే రోడ్ ఇంత పెద్దగా ఉండకపోతుండే, ఇంత చిన్నగా ఉంటుండే అనమాట. ఒకటే సైకిల్ మీద 2-3 వస్తుండే. ఇక్కడ అన్నదానం చేస్తుండే బ్రో. మరి ఇప్పటికి చేస్తురా లేదా అనేది నాకు తెలియదు, మీరే కామెంట్ చేయండి. అన్నదానం చేస్తురో లేదు. అప్పుడైతే గురువారం చేస్తుండే. ఇక మనకి డ్యూటీ సరిపోతున్నాయి, ఇక గుళ్ళకి ఏం పోతున్నాం, వర్కే దేవుడు అయిపోయింది. ఇక మనం ఇప్పుడు గుడికే పోతున్నాం బ్రో. లింగంపల్లిలో బోనాలు అనమాట. బ్రో ఇక్కడ ఏంది 1 వే చేసిరేంది, అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్. ఈ తెల్లాపూర్లా నేను మొత్తం ఒకసారి వన్స్ అప్ అనే టైం మొత్తం ఫ్లడ్స్ వచ్చేసినాయి బ్రో. ఇట్లా మొత్తం బండ్లు గిన్లు అన్నీ. ఇగో అక్కడ నాకు తెలిసి రోడ్డు పనులే కావచ్చు, అక్కడ రోడ్ బాగలేదు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉన్నది, ఇలా ఈత కొట్టుకుండే. మనం తెలుసుగా గజ ఈతగాళ్ళం అంటే మరీ అంత కాదు, ఏదో వచ్చా అంటే వచ్చు. ఇప్పుడు నీళ్ళలో పడ్డం, సావకుండా బతకనికి వచ్చాను అంతే, అంతకుమించి ఏం లేదు. ఈత వచ్చిన కొత్తలా మాత్రం నేనైతే అసలు చాలా డేర్ చేసిన బ్రో. మాంజిరా డ్యాంలో కొట్టిన, సింగూరు డ్యాంలో కొట్టిన, జూరాల ప్రాజెక్ట్లో కొట్టిన, శ్రీశైలం పాతాళగంగలో కొట్టిన, నాగార్జున సాగర్ కొట్టలే. నాగార్జున సాగర్ నల్గొండ సైడ్ ఉంటుంది, నిజాం సాగర్లో కొట్టిన. ఇంకా అది సంగతి. మొత్తానికైతే ఈత వచ్చు, కానీ మనం ఎప్పుడైనా నీళ్ళలో పడ్డా కూడా చచ్చిపోకుండా బతకనికే, అది మ్యాటర్. మనమైతే నల్లగండ్ల వచ్చేసినాం, చూసిరు కదా. మనం మళ్ళీ నల్లగండ్ల ఫ్లైఓవర్ మీద కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.